Daily. Taste the Daily. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అటు నిరసన చేపట్టడం జరిగింది. వారి అభిప్రాయాన్ని కూడా చెప్తా ఉన్నారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయనేది కూడా వారు ఏదైతే వారి యొక్క నిరసనను తెలియజేసినటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎలాంటి సమస్యలు ఉన్నాయని అంటారు? ప్రధానంగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు 2 years నుంచి ఎటువంటి రివ్యూస్ లేదు జిహెచ్ఎంసీలో ప్రాపర్గా. మీటింగ్లో ఓన్లీ టైంపాస్కి మాత్రమే పెడుతున్నట్టు కనిపిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఉన్నారు, కానీ జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సమయం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారికి రివ్యూ మీటింగ్స్ పెడతారు, లేదంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టినారు. ఓన్లీ వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకునే విధంగా ఉంటుంది. ఏదైనా కౌన్సిల్ మీటింగ్ ఉందనుకోండి, రెండేళ్ల నుంచి అడుగుతున్న పనులు ఆ 2 వారం కింద స్టార్ట్ అవుతాయి. ఏదైనా అధికారులు ఫోన్ చేసి మేడం స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి, మేడం ఈ పనులు అవుతున్నాయి, ఆ పనులు అవుతున్నాయి. కేవలం ఓన్లీ మీటింగ్ల టైంలోనే ఇవన్నీ జరుగుతుంది. కానీ మీటింగ్లు ఎప్పుడైపోతే అయిపోతే ఆ తర్వాత మళ్ళీ ఆ పనులన్నీ పెండింగే ఉంటే అదే విధిగా నడుస్తుంది. మొన్న కూడా వర్షాకాలానికి చాలా ఇబ్బంది అయింది. ఎటువంటి ప్రికాషనల్ మెజర్స్ తీసుకోలేదు. దానివల్ల వరదల కాలంగా చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. డీషెల్టింగ్ ప్రాపర్గా జరగలేదు. హైడ్రా అని చెప్పేసి హైడ్రా వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది, అంటే ఎటువంటి పనులు చేయకుండా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఈరోజు కూడా మీటింగ్లు పెట్టి అక్రమంగా ఇది మేజర్ ఇష్యూ. మొత్తం హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్లన్నీ కూడా అమ్మకానికి పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు తీసిన ప్రశ్నోత్తరాలకు అవకాశం ఉందంటారా ఇవాళ? డెఫినెట్గా మా సమస్యల మీద మేము పోరాడతాం. అట్లానే ఏదైతే వాళ్ళు చేస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికి మా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు ఏవైతే సమస్యలు ఉన్నా వాటి మీద కూడా క్వశ్చన్ చేస్తాం. వాటి మీద సమాధానం రాకపోతే అధికారులని అక్కడనే నిలదీయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతున్నాయో దాన్ని ఎమ్మడే పరిశీలించుకున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సుమారుగా 10,000 ఎకరాలంటే సుమారుగా 5 లక్షల కోట్ల దందా వ్యాపారం చేస్తూ ఉండరు. పేదోడికి హామీలు అమలు పడుతున్నాయి కదా, డబ్బులు లేవని చెప్తా ఉండరు. కానీ మశాని వాటికలు స్థానికంగా వాళ్ళకి లేవు, గవర్నమెంట్ స్కూల్ కట్టడానికి లేవు, ఇందిరా మిల్లు కట్టడానికి జాగాలు లేవు. ఆ జాగాలకు తక్షణమే పరిశీలించుకొని వాళ్ళకి ఇచ్చిన జీవో ఏదైతుందో కనీసం ఆ జాగాలో 50% ఈ ప్రజలకు ఏ అవసరమో అది తీసుకొని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదు కాగని పక్షాలు ఉంటే రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కౌన్సిల్లో ఫస్ట్ దీని గురించి మాట్లాడాలి. నగరం మీద దీనిపైన క్లారిటీ ఇచ్చే అవసరం మాకు ఉంది. ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చిన తర్వాతనే కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళైతే ఏదైతే చేస్తున్నారో ఇది అసలు కరెక్టే కాదు. మా డివిజన్స్లో పార్కులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు, గ్రేవ్ యార్డ్స్ లేవు, దాని మెయింటెనెన్స్ లేవు. ఇవన్నీ ఇట్లా వదిలేసుకొని ఈ భూమిలంతా కబ్జా చేయడం ఎందుకు? రియల్ ఎస్టేట్ అయితే టప్ అయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. కానీ గవర్నమెంట్ దీని గురించి ఏం మాట్లాడుతుంది? ఈరోజు మా లాస్ట్ కౌన్సిల్ కాబట్టి మేము ఖచ్చితంగా అడగాలనుకున్నాం. ప్రతి డివిజన్లో గ్రేవ్ యార్డ్ చక్కగా లేదు, పార్కులు చక్కగా లేదు, కమ్యూనిటీ హాల్స్ లేదు. బీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఎన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేము ఉండి ఒక కమ్యూనిటీ హాల్ లేదు మాకు. మళ్ళీ డివిజన్స్లో మొత్తం పేదవాళ్ళే ఉన్నారు. అంతా ఎట్లా చేయాలి, ఏం చేయాలి? వీళ్ళైతే మొత్తం ఇట్లా ఆక్యుపై చేసుకుంటూ కూర్చున్నారు. ప్రభుత్వం ఏం చెప్పండి? మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని స్కామ్లు అయితేనే అది మీకు పర్టికులర్గా అందరికీ తెలిసిన విషయమే. మెయిన్గా డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ఏదైనా పార్కుల కోసం అడిగినా కూడా, పబ్లిక్ టాయిలెట్స్ కోసం అడిగినా, మెయిన్గా ప్రజలకు ఉపయోగపడే గ్రేవ్ యార్డ్స్, దాంతో మనకు చాలా ఎవరు ఎక్కడ లాస్ట్ అందరూ వెళ్ళాల్సింది ఆ ప్లేసే కాబట్టి దాని గురించి మేము ఎంత కొట్లాడినా మాట్లాడినా చేసినా కూడా వాళ్ళు మాత్రం వీటికి మాత్రం జాగాలు ఇవ్వకుండా మరి ఇలాంటి స్కాములు చేసుకుంటూ భూములు 50-50 అనుకుంటూ అమ్ముకుంటూ పోతూ ఉంటే మరి పేద ప్రజల కోసం ఏం చేస్తారు? కనీసం ఆ జాగాలలో ఆ ప్లేస్లలో మరి పేద ప్రజల కోసము మరి ఇంద్రమ్మ ఇల్లు కట్టియండి. ఎంతమంది పేద ప్రజలు రోడ్లపైన పడుకోవడం మనం చూస్తూ ఉన్నాము. మరి అట్లాంటి డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అనేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి మెయిన్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు స్ట్రీట్ లైట్స్ 24 hours స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. మరి ఏంటి దానికి టైమర్స్ తెచ్చుకోవడానికి ఫండ్స్ లేవు. మరి ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఇలా చేసుకుంటూ పోతుంటే ఎట్లా? మరి ఎంతమంది ఎంత పేద ప్రజలు బాధపడుతున్నారో. మరి 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తున్నారు. మరి ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నాడు? మహిళలకు ఏం చేస్తున్నాడు? ఇంద్రమ్మ రాజ్యం అంటున్నాడు, ఇంద్రమ్మ పాలన అంటున్నాడు. ఒక మహిళ పేరు పెట్టుకొని వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. మరి మహిళలకు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మన దోపిడీ రాజ్యం, అలాగే కబ్జాల రాజ్యంగా తయారైంది. ఇప్పుడు చూసుకుంటే ఈ 10,000 ఎకరాల
జియోని ఏదైతే తీసుకొచ్చారో అది మా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. 5 లక్షల రూపాయలతోటి ఈ కబ్జా అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అంతేకాదు మేము కార్పొరేటర్స్ ఏదైతే ఉందో మాకు శ్మశాన వాటికలు కావాలంటే డబ్బులు లేవంటున్నారు. అదేవిధంగా పార్కులు కానీ ప్రధానంగా రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయంటారు? అదే చెప్తున్నాం కదా. మేము ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటుంటే ఏ అధికారి కూడా మా దగ్గర నిధులు లేవు, ఫండ్స్ లేవు, హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరికి పోయినా కానీ, జోనల్ కమిషనర్ దగ్గరికి పోయినా, కమిషనర్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు అని చెప్పుకునే పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు. జిహెచ్ఎంసీలో ప్రతిదీ ఒక సమస్యనే ఉందనేది కూడా వారు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కబ్జా చేస్తుందని ఒక అంశం, దాంతోపాటుగా రోడ్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూడాలి, జిహెచ్ఎంసీ వాడివేడిగా మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక్కరోజు సమావేశం అయినా కూడా ఏ పార్టీల ఎజెండా ఆ పార్టీలకు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.